IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం మనం ఒక విషయం మాట్లాడుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి రోజున భీమవరానికి చెందినటువంటి ఒక మహిళ ఆయన దగ్గరకు వచ్చి తన కూతురు కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి FIR ఫైల్ చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసినటువంటి వెంటనే ఆయన మాచవరం పోలీస్ స్టేషన్ CIతో మాట్లాడటం, జనసేన నాయకులతోటి ఆమెను పవన్ కళ్యాణ్ సొంత కారులో పోలీస్ స్టేషన్కి పంపించి చర్యలు తీసుకుని వెంటనే తన కూతురు ఎక్కడుందో వెతికి పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వటం. సో ఇదంతా మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసు అప్డేట్ వచ్చింది. ఈ కేసుకి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ చేసినటువంటి పోలీసులు ఆ అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో గుర్తించడం జరిగింది. ఒక యువకుడు ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ట్రాప్ చేసి కాశ్మీర్ తీసుకువెళ్ళాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ పోలీసులతో కోఆర్డినేట్ చేసి ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఈరోజు లేదా రేపు ఉదయానికి ఆ అమ్మాయిని ఏపీకి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. ఈ విషయం మీదే పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం తన నియోజకవర్గ పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్లతోటి SP తోటి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసులు అనుకుంటే ఏదైనా చేయగలరు అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణని, పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుంది అనేది చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. హ్యాట్స్ ఆఫ్ టు AP పోలీస్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సాధారణంగా ఆడపిల్లలు మిస్ అయితే 24 గంటలు దాటితే వాళ్ళు దొరకటం కష్టమని, 48 గంటలు దాటితే వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలుసుకోవటం కూడా కష్టమని, అలాంటిది ఒక అమ్మాయి మిస్ అయిన 9 నెలల తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుందో ఆచూకీ పట్టుకుని తీసుకువస్తున్నటువంటి AP పోలీసులు గ్రేట్ అని, తల్లిదండ్రులు కూడా వారి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇలాగే ఏపీలో 30,000 మంది మహిళలు మిస్ అయినట్లుగా నివేదికలు ఉన్నాయని, వీరి మీద కూడా దృష్టి సారించాలని, ఇటువంటి కేసుల్ని ఛేదించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.